మేము జరిగిన దానికంటే ముందు ఒక చిన్న విషయం మాట్లాడుతున్నాం. ఎక్కడికి నేను కూడా 100 మందిలో అయినా 10 మందిలో అయినా పిల్లలు ఎంతమంది అడుగుతారు. నువ్వు ఫస్ట్ కొడుకు బిడ్డ, నువ్వు 100 మంది అయినా చాలా మంది అయినా కూడా నీకు ఎంతమంది పిల్లలు బాబు అని అడుగుతారు. నువ్వు ఎక్కడ సంపాదించిన బాగా సంపాదించిన ఏమడుతుంది. చాలా చోట్ల హాస్పిటల్ అయినా మా వైఫ్ కనుక చాలా హాస్పిటల్ అయినా అటు లక్షలు పెడుతున్నాం. మొన్న ఒక 1 year బ్యాక్ కూడా ఒక మతం దగ్గర పోతే 15,000 నీకు గర్భఫలం ఎత్తాయి అన్నాడు. ముద్దు 15,000 ఇచ్చిన ఆయన 3 నెలలు ఆయన 3 నెలలకి 50,000 ఆయన 6 నెలలు చూసిన వాళ్ళు కూడా ఏం కాదు. ఎప్పుడు మా రిలేటివ్స్ ఉంటే ఒకసారి భువనగిరి అయ్యారికి పోతే ఒకసారి చూడు అయ్యకాడికి ఒకసారి సమస్య చెప్తే అక్కడ పరిష్కారం అవుతుంది అయ్యా అని వచ్చిన అయ్యకాడికి వచ్చినాక అసలు తిరుగుతుంది కానుకోకపోయింటే అన్నాడు. అయ్యకాడికి వచ్చిన 5 అమాసాలు సీరియల్గా తిన్నాం. ఉపవాస పడతాం అమాస పడతాం సీరియల్గా తిన్నాం 5 నెలల వరకు. 7 అమాసాలు అన్నాడు అయ్యా, కానీ 5 అమాసాలు వచ్చే వరకు నా అనుభవం కాదు. మా భార్యకు గర్భం తాగితే అందరూ పెడతాను మొక్కుకున్న అయ్యేది. 5 అమాసాలు తిరగకుంటే మా వైఫ్ ఇక రాలేదు. మా వైఫ్ ఇదంతా ఏమైనా మహిమంతా అయ్యేది. బయటికి రావాలా ఇదిగో పూర్తి స్పష్టత ఇదిగో టచ్ ఫైర్ ఇంకా టచ్ ఇదిగో నడుముల నొప్పి, ప్రతి యువకుల నొప్పి, ఇదిగో ప్రతి ప్రభావం కాలిపోవాలా ఇదిగో పూర్తి విడుదల దయచేయబడినా ప్రతి ప్రభావాన్ని ఆజ్ఞాపిస్తున్నాను. అంతకన్నా తర్వాత దయ్యపు శక్తుల ఇదిగో ఆజ్ఞాపిస్తున్నాను. ఇదిగో ఫైర్ ఇంకా క్లియర్గా టచ్ ఫైర్ టచ్ వేడి పరిచేస్తుందో ఈరోజు పూర్తిగా నిర్మూలన వచ్చేసి సంపూర్ణమైన స్వస్థత దయచేసి నేను మరిమార్గమైన కార్యాలను కనపరిచి ప్రతి చీకటి శక్తుల నుండి మీరే నిర్మూలన చేసి మీరు నిలపరుస్తున్నందుకు నీ కోట్లాది వందనాలు. ఎముకల నొప్పులు, కీళ్ళ నొప్పులు, కండనరాల నొప్పులు, ప్రతి బలహీనతల నుండి నిర్మూలన చేసి ఈ కుటుంబంలో నెమ్మది, ఇదిగో వచ్చిన ప్రతి బిడ్డ కుటుంబాలలో నెమ్మది, సంతోషం మీరే అనుగ్రహించి నీ మహిమార్థమైన కార్యాలను దయచేయమని అడుగుతూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమును బట్టి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.